సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్ చేజారిపోతుందన్న డౌట్ వచ్చింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ త్వరగా అవుట్ అయినా సంజు శాంసన్ ఒక్కడే చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు 4 సిక్స్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో విండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేసేశారు. మరో పక్క వెస్టిండీస్ ను ఆరంభంలో వికెట్లను తీయలేకపోయినా టీమిండియా బౌలర్లు పరుగులను నియంత్రించారు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న వెస్టిండీస్ అక్కడక్కడ బ్యాటింగ్ లో తడబడి బ్యాటింగ్ పిచ్ పై 196 పరుగులే చేసింది. మరోపక్క టీమిండియా మిగతా బ్యాటర్లు కూడా రాణించకపోయినా సంజు శాంసన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చూపించాడు. దీంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం 2016లో టీమిండియాను ఓడించి సెమీస్ తో పాటు ఫైనల్ కి వెళ్లిన వెస్టిండీస్ కు ఈ మ్యాచ్ ద్వారా రివెంజ్ తీర్చుకున్నట్లయింది. ఇక మొత్తంగా ఈ మ్యాచ్ లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంపై సంజు శాంసన్ మ్యాచ్ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు. దేవుని దయతోనే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. ఈ రోజు వెస్టిండీస్ పై ఆడిన ఇన్నింగ్స్ నాకు ప్రపంచ కప్ తో సమానం. నా జీవితంలో క్రికెట్ మొదలు పెట్టినప్పటి నుంచి దేశం కోసం ఆడాలని ఎన్నో కలలు కన్నాను. అందులో మంచి ఇన్నింగ్స్ ఆడాలని కూడా అనుకున్నాను. అలాంటి ఇన్నింగ్స్ కోసమే ఇన్ని రోజులు నిరీక్షించాను. నన్ను నేను ఎన్నో సార్లు సందేహించుకున్నాను. కానీ ఈ రోజు నన్ను దీవించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సంజు పేర్కొన్నాడు. చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. కోహ్లీ, రోహిత్, ధోని వంటి దిగ్గజాల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ అనుభవం నాకు ఎంతగానో సహాయపడింది. పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటను ఎలా మార్చుకుంటారో నేను కూడా గమనించి అదే విధంగా ఫాలో అయ్యానని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. అయితే గత మ్యాచ్ లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం కాబట్టి తొలి బంతు నుంచి నేను దూకుడుగా ఆడాను. కానీ ఈ మ్యాచ్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. వేగంగా ఆడిన ప్రతిసారి నేను వికెట్ ను కోల్పోయాను. కానీ ఈసారి విన్నింగ్ నాకు ఆడాలనుకున్నాను. ఈ మ్యాచ్ ఆరంభంలో వరుసగా 2 వికెట్లు పడేసరికి నేను ఒకటే అనుకున్నా, చివరి దాకా ఆడాలని. అయితే ఇంతటి గొప్ప ఇన్నింగ్స్ ఆడతానని కలలో కూడా అనుకోలేదు. కానీ నా జీవితంలో అత్యుత్తమ రోజుల్లో ఇది ఒకటని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు.